మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ఉండాలిపై ఊకే పెట్టులి కదరో అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంటాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చాడంట ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ఉండాలిపై ఊకే పెట్టులి కదరో ఏ మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలవడమే కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం తననెంతగా వేధిస్తున్న తల వంచగా కదిలాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చాడంట ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ తన నియోజకవర్గంలో మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. నియోజకవర్గంలోని 2 కీలక పాత్రలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ బస్సుల్లో ఇలా నియోజకవర్గం ప్రజలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించనున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఆర్ఎస్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మెగా ఇంజనీరింగ్ సంస్థను ఒప్పించి సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూరేలా చేశారు. దీంతో మెగా సంస్థ 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక 7 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చింది.